డాక్టర్ గారు, నేను ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నాను. నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య అంగం దగ్గర బాగా నొప్పిగా ఉందని డాక్టర్ని కలిస్తే వెరికోసిల్ సమస్య ఉందని అన్నారు. దీనివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని నేను నెట్లో చదివాను. ఇది నిజమేనా? దీనికి ఎలాంటి చికిత్స ఉంటుంది? పరిష్కారం ఏంటి? దీనివల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందా? తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం అంటే అంగంలో నొప్పికి వెరికోసీల్కి సంబంధం లేదండి. ఒకవేళ వెరికోసీల్ ఉంటే మీకు వృషణాల దగ్గర అంటే మనం టెస్టిస్ అంటాం కదా, అక్కడ నొప్పిగా ఉంటుంది. అది ఈ నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉండదు, చాలా అంటే గుంజుతున్న పెయిన్ వస్తూ ఉంటుంది, అంటే డ్రాగింగ్ పెయిన్ అంటాం. ఇలాంటి పెయిన్ కంటిన్యూస్గా వస్తూ ఉంది అనుకున్నప్పుడు మనం ఒక స్క్రోటల్ డాప్లర్ అంటే మనం అల్ట్రాసౌండ్ స్క్రోటం కానీ స్క్రోటల్ డాప్లర్ అనే స్కాన్ చేయించుకోగలిగితే మనకు వెరికోసీల్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ వెరికోసీల్లో 3 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 1 అన్నది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ గ్రేడ్ 1కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లము మనకు కలగదు. చాలా కామన్గా చూస్తూ ఉంటాం, డాక్టర్ గారు నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, వెరికోసిల్ అంటే స్కానింగ్ చేయించుకుంటే వెరికోసిల్ గ్రేడ్ 1 వచ్చింది, దానికి ఆపరేట్ చేయించుకున్నామని, కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అని చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రేడ్ 1 వెరికోసిల్కి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి అసలు సంబంధమే లేదండి. ఎవరికైతే గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ వెరికోసిల్ ఉంటుందో, అది గ్రేడ్ 2 వెరికోసిల్ రెండు పక్కల అంటే 2 సైడ్ వృషణాల్లో కూడా గ్రేడ్ 2 వెరికోసిల్ ఉన్నా లేదా ఒక పక్క గ్రేడ్ 3 వెరికోసిల్ ఉన్నా మనము ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఈ ఆపరేషన్లో కూడా మనకి ఇప్పుడు మైక్రో సర్జికల్ వెరికోసిల్ లైగేషన్ అనే టెక్నిక్ ద్వారా చాలా సులభంగా, అంటే దీన్ని డే కేర్ సర్జరీ అంటాం, మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్కి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవడం. ఒకవేళ మీకు వెరికోసిల్ సర్జరీ అవసరమయ్యా ఈ సర్జరీ ఎటువంటి భయం లేకుండా చేయించుకోవచ్చు. రెండో క్వశ్చన్ మీరు అడిగారు, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా, స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా అని. ఎవరికైతే గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 వెరికోసిల్ ఉంటుందో వారికే ఇటువంటి సమస్యలు వస్తాయి. మొదట ఈ వెరికోసిల్ ఉన్నప్పుడు స్పెర్మ్ మొటిలిటీ తగ్గుతుంది, అంటే స్పెర్మ్ కదలిక తగ్గుతుంది. తర్వాత స్లోగా కౌంట్ తగ్గడం కానీ మార్ఫాలజీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే నొప్పి కంటిన్యూస్గా వస్తూ ఉందో, ఎవరికైతే టెస్టికులర్ సైజ్ తగ్గిపోతూ ఉంటుందో వాళ్ళకి స్పెర్మ్ కౌంట్తో సంబంధం లేకుండానే ఆపరేషన్ చేస్తాం.